Awesome. So, welcome back everyone. అపోదిపో పవర్ ప్రోగ్రామ్లో డే 14 వచ్చేసాము. సో ఇవాళ మనతో జాయిన్ అయ్యారు కిషోర్ గారు. కిషోర్ మాస్టర్ మనకి 12th ప్రిన్సిపల్ గురించి చెప్పబోతున్నారు. సో కొంచెం ఆయన గురించి తెలుసుకుందాం. సార్ 2008 నుంచి మెడిటేషన్ చేస్తూ ఇప్పుడు కరెంట్గా బెంగళూరులో ఉంటున్నారు. చాలా యాక్టివ్గా పిఎస్ఎస్ఎంలో కానీ పైమాలో కానీ గురుస్థాన్లో కానీ చాలా ఎక్కువ వాలంటీర్ చేస్తూ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ మన మెడిటేషన్ అనేది ఆనాపాన సతి పత్రి సార్ మెసేజ్ స్ప్రెడ్ చేయడానికి చాలా ఇన్వాల్వ్ అయ్యి యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు. సో వెల్కమ్ సార్, ఓవర్ టు యూ నౌ. Thank you, Himasri. First of all, I would like to thank Paima team for this great program. సో మన పిఎస్ఎస్ మూమెంట్లో ఈరోజు ఇంత అద్భుతంగా ఉంది అంటే కారణం 18 ప్రిన్సిపల్స్. మనందరికి తెలుసు, చాలా చాలా ఇప్పుడు ఏ పని చేయాలన్నా కూడా మనమున్నా కూడా ఒక పని చేయడం అంటే చాలా కష్టం. అలాంటిది పత్రి గారు ఫిజికల్గా లేకపోయినా కూడా ఈరోజు ఇంత అద్భుతంగా పిఎస్ఎస్ మూమెంట్ ఉంది అంటే కారణం దిస్ వెరీ ఇంపార్టెంట్ కోర్ ప్రిన్సిపల్స్, దిస్ 18 ప్రిన్సిపల్స్. అందులో భాగంగా ఈరోజు 12th ప్రిన్సిపల్ ఏంటంటే ప్రతి ఒక్కరూ మాస్టర్లా విరాజిల్లాలి. ఎవరయ్యా మాస్టర్స్ అంటే పత్రి గారు ఎప్పుడు చెప్తారు. పత్రి గారితో ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేస్తారో సార్ ఎప్పుడు కూడా మనల్ని అందరినీ పిలవడం కూడా మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. మాస్టర్లు ఎవరు అంటే ఫస్ట్ నీ మాస్టర్ ఎవరు, నీ గురువు ఎవరు అంటే నీ శ్వాసే నీ గురువు అని చెప్పేవారు సార్. వచ్చే ప్రతి ఒక్కరిని కూడా సార్ ఏం చెప్పేవారంటే మాస్టర్స్ గానే పరిగణించేవాళ్ళు. ఎప్పుడైతే మన శ్వాసను మనం గమనిస్తామో, మన బ్రెత్ పైన ఎప్పుడైతే మనకి మాస్టరీ వస్తుందో అప్పుడు మనం మాస్టర్గా ఎదుగుతాం. అంటే మనం ఆల్రెడీ మాస్టర్స్ కానీ మనం మాస్టర్స్గా తెలుసుకుంటాం. సో మాస్టర్ లక్షణం ఏంటంటే కనుక నేర్చుకుంటూ ఉండడం. ఎప్పుడు కూడా ఒక శిష్యుడు ఏం చేస్తాడు, మనం స్టూడెంట్స్గా ఉన్నప్పుడు మనం గమనిస్తూ ఉంటాం. ఎప్పుడు ఒక ఎగ్జామ్ ఉన్నప్పుడు నేర్చుకుంటాం, తర్వాత వదిలిస్తాం. కానీ మాస్టర్ అనేవాడు ప్రతి క్షణము కూడా వాళ్ళు నేర్చుకోవడానికి ఏ అవకాశం ఉన్నా కూడా నేర్చుకుంటూ ఉంటారు. తర్వాత నేర్చుకున్న దాన్ని ఏం చేస్తారు, నేర్పిస్తూ ఉంటారు. దట్ ఈస్ మాస్టర్ యొక్క మెయిన్ క్వాలిటీ. సో మన పిఎస్ఎస్ మూమెంట్లో ఎవరైనా గమనిస్తే కనుక ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్కరు మెడిటేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా మనం మాస్టర్ గానే ట్రీట్ చేస్తాం. సో ఎప్పుడైతే మనం మాస్టర్స్ ప్రతి ఒక్కరు మాస్టర్గా ఉంటారో అప్పుడు ఈ ద్వేషం అంటే ఈగోస్ గట్టు ఉండవు అనమాట. ఈర్ష అట్లాంటి భావనలు మనలో కలగవు. ఇప్పుడు ఎవరివన్ ఈక్వల్ అన్నప్పుడు మనం ఎట్లా ఫీల్ అవుతాము, ఎప్పుడు తక్కువ ఎక్కువ అన్నప్పుడు మనలో ఎమోషన్స్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. దానివల్ల ఎనర్జీ చాలా వేస్ట్ అవుతూ ఉంటుంది కూడా. ఎప్పుడైతే మాస్టర్ అనే ఫీలింగ్ ఎప్పుడైతే ఉంటుందో మనకి, సో ప్రతి ఒక్కరు మాస్టర్ అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటూ ఉంటామో అక్కడ ఏంటంటే ఓన్లీ మైత్రితత్వం ఉంటుంది. అందుకే పత్రి సార్ ప్రతి ఒక్కరిని ఫ్రెండ్స్గా ట్రీట్ చేసేవారు. డే 1 ఎవరు వచ్చినా కూడా, ఎంత సీనియర్ ఎంత మాస్టర్ అయినా కూడా ప్రతి ఒక్కరిని సమానతత్వంతో చూసేదే మాస్టర్ యొక్క మెయిన్ క్వాలిటీ. సో పత్రి గారు అందుకనే ఎప్పుడైనా ఎవరైనా పాదాలు నమస్కారం చేసినప్పుడు కొట్టేవారు. ఎందుకు, నేను నువ్వు సమానమని. ఆ ప్రతి ఒక్కరి పేసెస్ మూమెంట్లో ప్రతి ఒక్కరికి కూడా సార్ ఏం చేసి షేక్ హ్యాండ్ ఇచ్చేవారు. అంటే నేను మాస్టర్నే, నువ్వు కూడా మాస్టర్వే, దానికి ఏం చేయాలరా నాయన అంటే శ్వాసను గమనించడమే అని సార్ ఎప్పుడు చెప్పడము. ఆ చెప్పడమే కాకుండా మనం ఈరోజు పిఎస్ఎస్ మూమెంట్లో ఇంత అద్భుతంగా నలుమూలలా కూడా బుద్ధుడు ఏదైతే చెప్పిన ఆనాపానసతి ఉందో దాన్ని ప్రతి ఒక్కరు చేసి ప్రతి ఒక్కరు మాస్టర్ గాడ్ అని తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా అదే అని చెప్పడంలోనే మరి మన పిఎస్ఎస్ మూమెంట్ ఎంతో అద్భుతంగా. సో ఎంతో మంది సీనియర్ మాస్టర్స్ అలాగే యంగ్స్టర్స్ లో మరి పాయమా అనే వింగ్ లో ఎంతో అద్భుతంగా ఈ మాస్టర్ అనేటటువంటి క్వాలిటీ ప్రతి ఒక్కరు దాన్ని చెప్పడము, అలానే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ వాళ్ళు ఎంతో అద్భుతంగా ఆనందంగా ఉండడం గల కారణము. సో దిస్ ప్రిన్సిపల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. సో అదే చెప్తారు సార్, లర్న్ టు లివ్ ఏ మాస్టర్ నాట్ ఏ స్టూడెంట్. మనం దేనిగా ఉండాలంటే కనుక ఎప్పుడైనా మనం ప్రతిదాన్ని దేని గురించి నేర్చుకుంటాం, మాస్టరీ కోసం. ఏదైనా నేర్చుకున్నామంటే అందులో మాస్టరీ ఎప్పుడైతే ఉంటుందో మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సో అంతేగాని ఏదో లెర్నింగ్ ఈజ్ ద బెస్ట్ వే అనమాట. అంటే లెర్నింగ్కి ఏది బెస్ట్ వే అంటే నేర్పించడం. ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటావో ఆ నేర్చుకున్న దాన్ని ఎవరైతే నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుందో వాళ్ళకి ఎప్పుడైతే నేర్పిస్తావో నువ్వు అందులో మాస్టరీ అవుతూ ఉంటావు. అందుకే పేసెస్ మూమెంట్లో ప్రతి ఒక్కరు ఏదైతే నేర్చుకుంటామో ఆ ప్రతి ఒక్క దాన్ని చెప్పడం, అదే ఎక్స్పీరియన్స్ షేరింగ్ అంతా కూడా.
మనం ఇతరులకు చెప్పడం వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్న మాస్టర్ ఇంకా ఇంత అద్భుతంగా మనము ఇంకా ఎన్హాన్స్ అవ్వడానికి యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అందుకని ప్రతి ఒక్కరు కూడా సార్ ఏ వస్తే ఏ చెప్పండి, బి వస్తే బి చెప్పండి. ఎప్పుడైతే చెప్తూ ఉంటామో మనలో ఆ యొక్క చెప్పబడేది ఏంటంటే ఇంకా గొప్పగా మనం నేర్చుకుంటాం. నేర్పించడంలో మనం నేర్చుకుంటూ ఉంటాం. కాబట్టి లెర్నింగ్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ ఏందంటే బెస్ట్ వే ద మా చెప్పడం. మనం ఎప్పుడైతే నేర్పిస్తూ ఉంటామో అదే మాస్టర్ యొక్క మెయిన్ లక్షణం. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో మీకెప్పుడు అవకాశం వచ్చినా కూడా మీరు నేర్చుకున్న దాన్ని ఇతరులకి ఎప్పుడైతే నేర్పిస్తా ఉంటారో సో అది మాస్టర్ యొక్క ప్రథమ లక్షణం. సో అది మన పిఎస్ఎస్ మూమెంట్‌లో ఈ 12వ ప్రిన్సిపల్ ఏదైతే సూత్రం ఉందో అది చాలా కోర్ రోల్ అన్నమాట. ఎప్పుడైతే ఒక గురువు దగ్గర శిష్యుడు అనేటటువంటి ఫీలింగ్ ఉంటుందో వాళ్ళెప్పుడు కూడా తక్కువ అనే భావంతోనే ఉంటారు. ఎప్పుడు ఇతరుల మీద ఆధారపడే తత్వం ఉంటుంది. మాస్టర్‌లో ఏందంటే ఇండివిడ్యువాలిటీ ఉంటుంది. అంటే ఏం చేయాలి? ఎలా చేయాలి? అనేది వాళ్ళకి వాళ్ళుగా డెసిషన్ తీసుకుంటారు. తెలియని దాన్ని నేర్చుకుంటూ ఉంటారు. ఎలా? సో, వాళ్ళు బాగా సాధన చేసుకొని ఎక్కడ ఎలా దాన్ని చేయాలో దాన్ని క్లియర్‌గా అర్థం చేసుకొని, అవగాహన చేసుకునేవాడు మాస్టర్. మాస్టర్ ఎప్పుడు కూడా ఇతరుల మీద డిపెండ్ అవ్వడు. సో, మాస్టర్‌లు ఎప్పుడు కూడా ఇండివిడ్యువల్‌గా ఉంటారు. ఎవరైతే అందుకే పిఎస్ఎస్ మూవ్‌మెంట్‌లో ప్రతి ఒక్కరు కూడా చాలా ఇండివిడ్యువల్‌గా అంటే డీసెంట్రలైజ్డ్ మన మూవ్‌మెంట్ అంతా కూడా చూస్తే గనక ఏ పర్టిక్యులర్ గురువో లేకపోతే ఏ ఒక్కరి మీద ఆధారపడి ఉండదు. ప్రతి ఒక్కరు మాస్టరే. ఇక్కడ ఎవరు బాస్ ఉండరు. సో, ఎవ్రీవన్ ఈస్ ఎ బాస్. ఎవ్రీవన్ ఈస్ ఎ మాస్టర్. సో, కాబట్టి ఈరోజు పిఎస్ఎస్ మూవ్‌మెంట్ పత్రి సార్ ఫిజికల్‌గా లేకపోయినా కూడా మరి ఎంతో అద్భుతంగా ఈ ఈ భూప్రపంచంలో ప్రతి ప్రాంతంలో కూడా ఎవరి శక్తి మేరకు వాళ్ళు, ఎవరికి తెలిసిన జ్ఞానాన్ని వాళ్ళు పంచుతూ ఎంతోమంది మాస్టర్‌లుగా విరాజిల్లుతున్నారు. ఎంతోమంది మాస్టర్ ఇంకా మాస్టరీ చేయడానికి ఒక గొప్ప అవకాశంగా పత్రి సార్ మనందరికీ నాకు తెలిసిన విషయం ఏందంటే గనక సర్వీస్ ఈస్ ద బెస్ట్ వే. మనం ఎప్పుడైతే మనకున్న దాంట్లో మనం సేవ చేస్తూ ఉంటామో చాలా నేర్చుకుంటూ ఉంటాం. ఒక విషయంలో ఏదైనా నేర్చుకోవాలంటే ఒక అవకాశం రావాలి. ఎప్పుడైతే మనకి ఒక సేవలో ఏందంటే పేసర్స్ మూవ్‌మెంట్‌లో ఎవరు చెప్పరు. ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్పరు. ఎందుకు? ఎవరికి వాళ్ళుగా ఎప్పుడైతే వాళ్ళు తెలుసుకుంటారో, ఎవరైతే మాస్టర్‌గా ఉంటారో వాళ్ళకి ఎప్పుడైతే ఏం చేయాలో అది వాళ్ళకి క్లియర్‌గా తెలుస్తుంది. వాళ్ళది చేస్తూ ఉంటారు. సో, కాబట్టి పేసర్స్ మూవ్‌మెంట్‌లో అందరూ ఉన్నది మాస్టర్సే. నో స్టూడెంట్స్. సో, ఈ కాన్సెప్ట్ మనం ఎక్కడ కూడా భూప్రపంచంలో ఎక్కడ కూడా చూడము. ఒక ఓన్లీ పీఎస్ఎస్ మూవ్‌మెంట్‌లో మాత్రమే ఈ యొక్క ఏదైతే పత్రి గారు చెప్పిన 12వ ప్రిన్సిపల్ ఉందో ఎవ్రీవన్ షుడ్ బి ఎ మాస్టర్ నాట్ ఎ స్టూడెంట్. సో, ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మనందరిలో కూడా గొప్ప శక్తి, ఆ మాస్టరిజం ఉంది. దాన్ని అర్థం చేసుకోవడానికే ధ్యానం. సో, దాన్నే స్వామి వివేకానంద కూడా ఏం చెప్పారు? ఆల్ పవర్ ఈస్ వితిన్ యూ కెన్ డూ ఎనీథింగ్. యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. అంతా ఉంది. స్వామి వివేకానంద చాలా గొప్పవాడే. చెప్పారు. ఏం చెప్పారు? ఆ శక్తి నీలో ఉంది. నువ్వు తెలుసుకో. ఎప్పుడైతే తెలుసుకుంటావో దాన్ని యుటిలైజ్ చేయడం మొదలుపెడతాం. సో, మాస్టర్ అనేవాడేందంటే నేర్చుకోవాలి. ఏముందని నేర్చుకుంటే దాన్ని ఎలా వాడుకోవాలనేది మనకు ఆటోమేటిక్‌గా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ధ్యానం చేస్తే గనక ఇంకా మన మాస్టరీలో ఇంకా గొప్ప మాస్టరీ అవుతాము. సో, దాన్ని మనం ఎప్పుడైతే మనం ఇతరులకు చెప్తూ ఉంటామో, వాళ్ళు కూడా నేర్చుకొని ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో గనుక ఎప్పుడైతే మాస్టరీ ఉంటుందో, ప్రతి ఒక్కరిది మాస్టరీ అంటే ఏదో కంప్లీట్ అయిపోయి నేను చెప్పేది వినడం కాదు. నేర్చుకున్న దాన్ని నేర్పిస్తూ, నేర్చుకోవాల్సిన దాన్ని నేర్చుకుంటూ ఉండడమే మాస్టర్ యొక్క మెయిన్ లక్షణం గూడా. సో, కాబట్టి ప్రతి ఒక్కరుగా ఆహ్, ఫేసెస్ మూమెంట్‌లో కాదు ప్రతి ఒక్క దగ్గర గూడా ప్రతి ఒక్కరు మాస్టర్‌ని తెలుసుకోవాలి. తెలుసుకొని మనం అద్భుతంగా, ఆనందంగా జీవించడానికి అవకాశం ఉంటది. లేపోతే ఈగోస్ ఎక్కువుంటాయి. ఎప్పుడైతే ఈగో వస్తుందో అక్కడ నేర్చుకోవడం ఆగిపోతుంది. సో, కాబట్టి ఎక్కడైతే మాస్టరీ ఉంటుందో అక్కడ ఫ్రెండ్‌షిప్ ఉంటుంది. ఎక్కడైతే ఫ్రెండ్‌షిప్ ఉంటుందో అక్కడ హ్యాపీనెస్ ఉంటుంది. సో, అందుకే మన పేసెస్ మూమెంట్‌లో ఎక్కువ అందరూ హ్యాపీగా ఎప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సో, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ 12వ ప్రిన్సిపల్ అండ్ మాస్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. పేసెస్ మూవ్‌మెంట్‌లో ఇదొక అద్భుతమైనటువంటి ఎక్కడ మనం చూడనటువంటి గొప్ప ఎక్స్‌పీరియన్స్. ఎవ్రీవన్ ఈస్ ఎ మాస్టర్ నాట్ ఎ స్టూడెంట్. సో, కాబట్టి పత్రి గారికి అంత గొప్ప ప్రతి ఒక్కరు గురువు అనేవాళ్ళు ఎప్పుడు కూడా నేను గురువు, నేను శిష్యుడు అని చెప్తారు. కానీ ఏ గురువు కూడా ఒక గురువని నువ్వు కూడా గురువే, నువ్వు కూడా మాస్టర్ అని చెప్పి ఎవ్వరు చెప్పలేదు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పత్రిజీ. సో, ఒకసారి పత్రి సార్‌కి మనందరం కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఒకప్పుడు వివేకానంద వీళ్ళందరూ చెప్పారు. మనందరిలో శక్తి ఉంది, తెలుసుకోవాలి. ఏదైనా చేయగలం, ఏదైనా సాధన అని మళ్ళా మనందరికీ కూడా మన పత్రిక రూపంలో
ఆ గొప్ప మాస్టర్, మనందరం ఫ్రెండ్స్, మనందరం మాస్టర్స్, మనందరం గాడ్స్ అని చెప్పి మరి ధ్యానం అనేటటువంటి అద్భుతమైనటువంటి గొప్ప వెపన్ మనకి ఇచ్చారు. ఎవరైతే ఎంత అద్భుతంగా ఉపయోగించుకుంటారో అంత ఆనందంగా జీవించగలుగుతారు. మరి ఈ సందర్భంగా మరి ఈ గొప్ప ప్రోగ్రామ్ పాయమా టీం ఏదైతే ఆర్గనైజ్ చేస్తున్నారో, ఇది ఎవరైతే చూస్తున్నారో, మరి యొక్క 12 సూత్రమైన మాస్టర్, ఎవ్రీవన్ షుడ్ బి ఏ మాస్టర్. ఎవరైతే ఇంకా నార్మల్‌గా ఉన్నారో అందరూ కూడా అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని, ఇంప్లిమెంట్ చేసి ఇంకా మాస్టరీలో మాస్టరీ కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, హిమశ్రీ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కిషోర్ గారు. చాలా బాగా చెప్పారు. చాలా క్లియర్‌గా పత్రి సార్ ఏదైతే చెప్పారో అది చాలా బాగా కమ్యూనికేట్ చేశారు మా అందరితోటి. ఆహ్, మీ ఎక్స్‌పీరియన్స్ ఏమైనా షేర్ చేసుకుంటారా? మీరు వర్క్‌షాప్స్ కండక్ట్ చేస్తారు. చాలా వాలంటీరింగ్ చేశారు కదా! సో, మీరు మాస్టర్‌గా ఎళ్ళినప్పుడు మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? ఏం నేర్చుకున్నారు? ఏమైనా? యాహ్! దట్స్ ఎ గ్రేట్ క్వెషన్. యాక్చువల్లీ నేను మెడిటేషన్‌కొచ్చేటప్పుడు నేను ఫస్ట్ మాది యాక్చువల్లీ నేను డిప్లొమాలో వీరవాసవిలో చదువుకునేటప్పుడు నేను మెడిటేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. మా ఇంట్లో నేనే ఫస్ట్ టైమ్ మెడిటేషన్‌లో రావడం జరిగింది. నాకు ఎటువంటి అనారోగ్య సమస్య గాని, ఎటువంటి ఫైనాన్షియల్ ఇష్యూ గాని, ఏ ప్రాబ్లమ్ లేదు. సో, నాకు బాగా నచ్చిన పేసెస్ మూమెంట్‌లో ఏందంటే గనక ఫ్రెండ్‌షిప్ నేచర్. అంటే ఇక్కడ చూడండి, మనం గమనిస్తే, ఎక్కడైనా గమనిస్తే ఇక్కడ చూడండి, ఎవరు ఏమి నీ దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేయరు. ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రేమతో ఉండడం జరుగుతుంది. మనం ఈ మెటీరియలిస్ట్ లైఫ్‌లో చూస్తే గనక మన దగ్గర నుంచి ఏమీ లేకుండా ఎవరు కూడా ఏం చేయరు. ఒక ఎక్స్‌పెక్టేషన్ అనేది ప్రతి ఒక్కరి నుంచి మనం గాని, ఇతరులు గాని ఉండడం జరుగుతుంది. కానీ ఈ పేసెస్ మూవ్‌మెంట్‌లో మనం గమనిస్తే గనక ప్రతి ఒక్కరు చాలా ప్రేమతో ఎటువంటిది ఏమి ఆశించకుండా ఉండడం అనేది మనం ఎక్కువగా మన అనుభవంలోకి వస్తూ ఉంటుంది. మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటాము. సో, ఫస్ట్ ఆ నేచర్ నాకు బాగా నచ్చింది. సో, నచ్చిన తర్వాత మెల్లగా ధ్యానం ఎప్పుడైతే చూడండి, మనకి తెలుస్తుంది గదా! ఒక 4 మాసాలు గనుక ఎవరితోని వీళ్ళతో వాళ్ళతో స్నేహం చేస్తే వాళ్ళు వీలవుతారు, వాళ్ళు వీలవుతారు. ఎప్పుడైతే ఒక మంచి మనం గొప్పగా ఉండాలంటే మన స్నేహితులు ఎలా ఉన్నారు అనే రిఫ్లెక్షన్ బట్టి మనం ఏంటనేది మనకు తెలిసిపోతుంది. అలా ఫస్ట్ ఆ ఫ్రెండ్‌షిప్ నచ్చడం వల్ల నేను పేసెస్ మూవ్‌మెంట్‌లో కొంతమంది ఫ్రెండ్స్‌తో ఉండడము, వాళ్ళందరూ కూడా అద్భుతంగా ధ్యానం చేయడము, ఆ ధ్యానం గురించి తెలుసుకోవడం చాలా అద్భుతంగా ఉంది. ఇదెందుకు మనం చేయకూడదు అని చేయడం. చేసిన తర్వాత నేను ఫస్ట్‌లో ధ్యానం చేయడం కంటే గనక ఎక్కువ సర్వీస్‌లో ఉండేవాడిని. సో, అది గొప్ప అవకాశం. సర్వీస్ అనేది మనల్ని ఏదైతే గమ్యం ఉందో, ఆ గమ్యాన్ని చేరుకోవడం అతి తక్కువ సమయంలో మనం చేరుకోవచ్చు. నేను ఏ రోజు కూడా నా పర్సనల్ పాయింట్‌లో ఎప్పుడు కూడా నేను ఎఫర్ట్ దేన్ని పెట్టనవసరం లేదు. ఎందుకంటే చెప్తారు కదా! మనం ఎప్పుడైతే ప్రకృతి నేచర్ వర్క్ మనం చేస్తాం. నేచర్ విల్ టేక్ కేర్ అస్ అని చెప్తారు కదా! సో, నేను ఎప్పుడైతే సర్వీస్ చేస్తూ, మెడిటేషన్ చేస్తూ ఉన్నానో, చాలా గొప్ప శక్తితో చాలా ఎనర్జిటిక్‌గా ఉంటాం. మనం గమనించొచ్చు ప్రతి ఒక్కరం గూడా. ఇప్పుడు మన పనులు మనం చేసుకున్నప్పుడు, మన ఆఫీస్‌లో మనం ఉండేటప్పుడు ఒక ఎనర్జీ ఉంటుంది. సో, డెఫినైట్‌లీ మనకు కాకుండా ఇతరుల కోసం ఎప్పుడైతే మనం ఒక ఆశించకుండా, ఎక్స్‌పెక్టేషన్ లేకుండా ఎప్పుడైతే చేస్తామో, మనము అక్కడ ఎక్కువ నేర్చుకోవడానికి ఉంటుంది అని అర్థం చేసుకున్నాను. డే 1 నుంచే మాకేదైతే తెలిసిందో మేము అదే మాట తెలీదు ఆ రోజు. ఇలా ఇన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఇవన్నీ గూడా ఏం తెలీదు. అప్పుడు పైమా అని ఉండేది. సో, పిరమిడ్ యాంగిల్ మాస్టర్ అసోసియేషన్. అప్పుడు ఏందంటే ఏదైతే తెలిసిందో అప్పుడే మాట్లాడేవాళ్ళం. ఎప్పుడైతే మనం మన ద్వారా మనం ఇవ్వాల్సింది ఇస్తామో, ప్రకృతి మనకి ఇవ్వాల్సింది ఆటోమేటిక్‌గా ఇస్తుంది అనేది గమనించాం. ఎప్పుడైతే తెలిసింది చెప్పుకుంటూ పోయామో, తెలుసుకోవాల్సిన విషయాలు కూడా ఎన్నో తెలుసుకుంటూ, సో, అలానే ఎన్నో ప్రోగ్రామ్స్ చేయడము. ప్రోగ్రామ్స్‌లో ఏందంటే మనకి ఈ రోజంటే డిజిటల్ మీడియా ఇంత వచ్చింది. అప్పట్లో ఏందంటే ప్రతి ఒక్కరికి పాంప్లెట్‌లు పంచడం, పోస్టర్‌లు అతికించడము, సినిమా పోస్టర్‌లు అంటించినట్లు. అలా ఏమో తెలీదు చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఆ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఒక తెలియని ఆనందం ఉన్నది. ఆ తర్వాత అప్పుడు ఎప్పుడైతే మనం పని ఒక లిమిట్ అంటే ఏదైతే ఒక లిమిట్ పెట్టుకోకుండా ఎప్పుడైతే చేస్తామో, మనకు తెలీదు మన లోపలున్న చాలా క్వాలిటీస్ పోవాల్సినవన్నీ పోతే రావాల్సినవన్నీ వస్తాయి అని నాకనిపించింది. సో, అప్పుడు డబ్బులుండేవి గాదు. ఇప్పుడంటే చాలా మంది మాస్టర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరి దగ్గర చాలా మంది దగ్గర ఎవరైనా అడిగితే ఇచ్చేవాళ్ళున్నారు. అప్పుడు తక్కువ 2012 ముందు 2008 అంటే 2012 ఆ ప్రాంతంలో బాగా వర్క్ చేసినప్పుడు అప్పుడు తక్కువ. ఎవరైనా అడిగడం గానీ, అప్పుడు నాన్ మెడిటేటర్స్ ఎక్కువుండేవాళ్ళు. వాళ్ళ దగ్గర డబ్బులు ఆహ్, జనరేట్ జేయడం, ఒక ప్రోగ్రామ్ జేయాలంటే, ఒక పాంప్లెట్ డిజైన్ జేయాలన్నా. సో, అప్పుడు ఎక్కువ మంది లేరు కాబట్టి ఎక్కువ అవకాశం ఉండేది. సో, ఎప్పుడైతే అవకాశం ఉంటదో ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశం ఉంటది. ఆ నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే,
మనలో మనం ఒక మాస్టరీ, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్, ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది. ఆ ఇండివిజువాలిటీ ఉన్నప్పుడు మనం చేసే ప్రతి పని కూడా ఎంజాయ్ చేస్తుంటాం. ఏ పని చేస్తున్నాం కాదు, ఎలా చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. పత్రి గారి దగ్గర ఉన్నప్పుడు మనకు అర్థమవుతది. ఒక కూరగాయలు కట్ చేసినప్పుడు గానీ, ఒక మాట్లాడేటప్పుడు గానీ, ఎంత మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? ఏం తినాలి? పనిని ఎలా చేయాలి? ఏ విధంగా చేయాలి? ఎలా చేయించాలి? ఎలా అనేది కూడా ఇంపార్టెంట్. సో, ఈ పాయింట్‌లో మన పేసెస్ మూవ్‌మెంట్‌లో ఏదైతే ఇదొక అవకాశం అంతే. నాకు ఎప్పుడు అనిపించేది ఏందంటే గనక, ఈ విశ్వంలో ప్రతి పని కూడా మనం చేసినా, చేయకపోయినా జరిగిపోతుంది. ఆ అవకాశం వచ్చినప్పుడు మనం చేస్తామా లేదా అనేది మన యొక్క స్వేచ్ఛ. ఒక మాస్టర్‌గా ఉండే వాళ్ళకి అర్థమవుతుంది. ఈ పనిని చేయాలా? చేయకూడదా? అనేది. మాస్టరీ అంటే ఏంటంటే ఏది చేయాలి? ఏది చేయకూడదనేది, ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలనేది క్లియర్‌గా తెలిసిన వాడే మాస్టర్. సో, అది ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో ఆ మాస్టరీ అనేది అద్భుతంగా వస్తుంది. ఎప్పుడైతే ఆ మాస్టరీ తత్వం నీ దగ్గర వస్తుందో, అది ఎప్పుడైతే ఇతరులకు కూడా క్వాలిటీ ఉంది. జస్ట్ మనం చెప్పాలి అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, ఇంకా మనకి ఎక్కువ ఇప్పుడు చూడు, మనం ఒక్కరమే పని చేసామనుకోండి, ఎక్కువ సమయం పడుతుంది. నీ చుట్టుపక్కల అందరూ కూడా మాస్టర్‌లయితే ఎంత బావుంటుంది. కానీ ఎప్పుడైతే మనకి స్పిరిచువాలిటీలో ఉన్నది ఈ మాస్టర్ తత్వం, పత్రిసార గొప్ప అది పత్రిసారని గనుక మనం అర్థం చేసుకుంటే, చాలా ప్రిన్సిపల్స్ అనేది మనం చాలా లైఫ్‌లో ఎట్లా అద్భుతంగా లీడ్ చేయాలనేది ఈజీగా అర్థమవుతాయి. ఒక వర్క్‌ని ఎంత ఈజీగా చేయాలనేది మనకు అర్థమైపోతది. నార్మల్‌గా మనం ఏం చేస్తాం? సో, ఒక టీమ్ లీడ్‌లో ఒక ప్రాజెక్ట్ గాని తీసుకున్నామనుకోండి. నార్మల్ మెటీరియలిస్ట్ లైఫ్‌లో ఎలా ఉంటది? ఏదైనా వీళ్ళకి లాజిక్ తెలిసినప్పుడు, ఆ లాజిక్‌ని షేర్ చేస్తే, వాడు తెలుసుకొని మనల్ని డామినేట్ చేస్తాడేమో అన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ మనం ఉన్న స్థితి వదిలితేనే ఉన్నత స్థితికెళ్తాము అన్నది పత్రిక దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్కరు మాస్టర్ అని ఇప్పుడు పత్రి గారు ఎంతమందికి ధ్యానం చెప్పగలుగుతారు 30 సంవత్సరాల్లో? ఆయన ఒక్కడే చెప్తే ఈ పాటికి మనందరికి రీచ్ అయ్యేదో లేదో తెలీదు మనకి. కానీ పత్రి గారు, "అరె! నేను మాస్టర్, నువ్వు మాస్టర్" అని చెప్పి సార్ చెప్పింది, నువ్వు కూడా మాస్టరే అని చెప్పి ఎప్పుడైతే చెప్పారో, అలా ఎంతో మంది మాస్టర్‌లు రావడం వల్ల ఈరోజు ఇంతమంది అద్భుతంగా ప్రతి ఒక్కరు వర్క్ చేయడం వల్ల ప్రపంచ నలుమూలలా ఇంత వాస్ట్‌గా వెళ్తుంది. అవునా కాదా? సో, కాబట్టి అంటే మన లైఫ్‌లో గూడా ఏదైనా ఒకటి తెలిసిందంటే దాన్ని ఎప్పుడైతే మనం షేర్ చేస్తామో, ఇతరులు కూడా ఆ పనిని చేసినప్పుడు మనం ఇంకో పని చేయడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ ఎప్పుడైనా టీమ్ లీడ్ గాని, ఒక గ్రేట్ మాస్టర్స్ ఎప్పుడు కూడా చేసే పని ఇదే. ఈవెన్ అబ్దుల్ కలాం మనం గమనించినా కూడా ఆయన ఒక మాస్టరీ. ఆయన ఎప్పుడు ఏదైనా మాస్టరీ తత్వం ఏందంటే ఏదైనా క్రెడిట్ వస్తే గనక యాస్ ఎ లీడర్, సో, ఏదైనా క్రెడిట్ వచ్చిందనుకోండి షేర్ చేస్తారు. ఏదైనా ఇష్యూ వస్తే ఛాలెంజింగ్ వాళ్ళు తీసుకుంటారు. దట్ ఈస్ మాస్టరీ క్వాలిటీ. కానీ మనం నార్మల్‌గా ఎప్పుడైతే మాస్టర్ కామో, ఎప్పుడు పక్కోడిదే తప్పు అని మనం చేస్తూ ఉంటాం. సో, కాబట్టి ఈ 18 ప్రిన్సిపల్స్ అనేవి పీఎస్ఎస్ మూవ్‌మెంట్‌లో చాలా ఇంపార్టెంట్. ఎవరైతే 18 ప్రిన్సిపల్స్ ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్ కింద కూడా పత్రిక పరిగణిస్తా ఉంటారు. పిరమిడ్ మాస్టర్ అంటే ప్రతి ఒక్కరు మాస్టర్ గాదు. ఎవరైతే నిజంగా వాళ్ళు మనసా, వాచా, కర్మని ఆ 18 ఆదేశ సూత్రాలను ఫాలో అవుతుంటారో దట్ ఈస్ రియల్ పిరమిడ్ మాస్టర్. సో, కాబట్టి అలాంటి ఎందరో గొప్ప మాస్టర్స్ ఉన్నారు. సో, దానికి గల కారణం ఎవరంటే పత్రిజీ. మనందరికి అవకాశం ఉంటుంది. సార్ ఎంత స్వేచ్ఛ ఇచ్చారంటే ఈ మూవ్‌మెంట్‌లో అంత స్వేచ్ఛ ఇచ్చారు. మనం ఎప్పుడైతే మనం దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి చెప్పనవసరం లేదు. అర్థం కాని వాళ్ళకే జెప్పాలి. ఇంకా మనం చెప్పించుకున్న పరిస్థితిలో ఉన్నాము అంటే గనక వాళ్ళు మాస్టర్ కాదు. ఇంకా స్టూడెంట్ లెవెల్‌లోనే ఉన్నారు. అంటే వాడు మాస్టర్‌ని యాక్సెప్ట్ చేయట్లేదని అర్థం. ఎప్పుడైతే చెప్పకుండా తను చేయాల్సిన పని తను చెప్పకుండా ఎప్పుడైతే స్టార్ట్ చేయడం మొదలుపెడతారో వారు రియల్ మాస్టర్. మనం మాస్టరా, స్టూడెంట్ లెవెల్‌లో ఉన్నామనేది మనల్ని మనం చెక్ చేసుకోవాలంటే జస్ట్ దీన్ని అర్థం చేసుకుంటే మనం ఇంకా ఎవరి మీద ఆధారపడుతున్నామా? ఇండివిడ్యువల్‌గా ఉన్నామా? ఎందుకున్నాం ఇలా? సో, అన్నిటికి ఎక్కడికి పోనవసరం పత్రి సార్ చాలా అద్భుతంగా చెప్పారు. మీకే ప్రాబ్లమ్ వచ్చిందో, ఏమొచ్చిందో ఎక్కడికి పోనవసరం మీరు పోవాల్సింది ఎక్కడికి రా అంటే మీ లోపలికి. గురితత్వమే గురుతత్వం అన్నారు. అంటే గురి దేని మీద ఉండాలి? శ్వాస పైన ఉండాలి. మీ శ్వాసే మీ గురువు. మీరెప్పుడైతే మీ గురువుపై గురి పెడతారో, మీ గురుతత్వాన్ని మీరు తెలుసుకుంటారు. దట్ ఈస్ ఎ మాస్టరీ అన్నమాట. సో, కాబట్టి అలా గొప్పగా ఎంతోమంది ఫ్రెండ్స్‌తో పేసెస్ మూవ్‌మెంట్‌లో ఎంతోమంది ఆహ్, మాస్టర్స్ మన అద్భుతంగా వాళ్ళతో ఆహ్, సమయాన్ని గడపడం, ఎన్నో విషయాలు నేర్చుకోవడం, భూమి మీద ఏదైనా అద్భుతంగా, ఆనందంగా జీవించొచ్చు అని మనకు మనంగా ప్రతి క్షణము ఎరుకుతో ఉండడం అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం చెప్తూ ఉంటామో, అదే మనం అయిపోతూ ఉంటాం. సో, కాబట్టి సేవ అనేది గొప్ప
మార్గం నాకు తెలిసిన మట్టుగా మనకి ఎప్పుడు ఏ రకంగా తన్ మన్ ధన్, ఒకసారి మనకు టైం ఉంటుంది, ఒకసారి ఎనర్జీ పెట్టినప్పుడు ఎనర్జీ పెట్టాల్సి ఉంటుంది, ఒకసారి మన దగ్గర డబ్బులు ఉంటాయి, ఒకసారి బాగా జాబ్ చేసే వాళ్ళకి డబ్బులు టైం ఉండదు, డబ్బులు ఉంటాయి వాళ్ళ దగ్గర. అలాంటప్పుడు ఒక గొప్ప మంచి కార్యక్రమాలకి ఆ, మనం ఎప్పుడైతే పెడతామో ఆ డబ్బులు కానీ ఏదో ఒక శక్తి రూపంలో ఎప్పుడైతే పెడుతూ ఉంటామో మనం మరింత ఉన్నతి పురోగతి స్థితికి మనం వెళ్తూ ఉంటాం అనమాట. సో అలా నాకు 2010 దాకా నేను వీరవాశ్రమంలో ఉండడం, గ్రూప్ లెవెల్లో లెర్నింగ్ చేయడము, తర్వాత శ్రీకాకుళంలో 2010 నుంచి 2013 దాకా నా బీటెక్ చదువుతున్నప్పుడు ఎంతో అద్భుతంగా మరి ఇండివిజువల్ గా ఎలా ఉండాలి అని, ఒక మాస్టర్గా ఎలా ఉండాలి, ఆ, అంటే ఉండడం అంటే అదేం లేదు, అది లక్షణం, మనం ఉంటే ఉండలేము, అది మాస్టర్ అనేది మనం ఉండగలిగేది కాదు, అది ఒక సహజ గుణం, అది వస్తుంది. దాన్ని ఎప్పుడైతే గుర్తిస్తామో మనం అలా యాక్ట్ చేయడం మొదలు పెడుతూ ఉంటాం అనమాట. సో అది చేసేటప్పుడు మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సో అలా 2013 తర్వాత నేను నా అద్భుతంగా ఎన్నో, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ, ఎంత సమయం ఉంటే అంత సమయం, సో నా టైం స్పెండ్ చేస్తూ ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకుంటూ ప్రతి క్షణం ఆనందంగా జీవిస్తూ ఉన్నాను. అలాగే జీవించే వాళ్ళ దగ్గర చాలా నేర్చుకుంటూ ఉన్నాను. అది. వావ్! దట్ వాస్ ఆసమ్. చాలా బాగా చెప్పారు. మాస్టర్ అంటే ఎవరు? ఆ మాస్టర్‌కి ఒక గుణాలు ఎలా ఉంటాయి? అలా మనం ఎలాగ మారాలి? రాదర్ మీరన్నట్టుగా మనందరం మాస్టర్సే. దాన్ని మనం ఎలా రియలైజ్ అవ్వాలి అనేది చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కిషోర్ గారు. ఆహ్, థ్యాంక్ యూ. ఎవరికైనా ఏదైనా క్వెషన్స్ ఉన్నాయా? సార్ దగ్గర మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. సో, క్వెషన్స్ అడిగి మనం ఇంకా నేర్చుకుందాము. ఒక గుడ్ స్టూడెంట్ ఒక లక్షణం క్వెషన్స్ అడగడమే. సో, ఇప్పుడు మనందరం స్టూడెంట్స్ అయిపోదాం ఒక నిమిషం. ఎవరైనా అన్మ్యూట్ చేసుకోవాలంటే హ్యాండ్ రేస్ చేయండి. నేను అన్మ్యూట్ చేస్తాను. నాకు ఒక క్వెషన్ ఉంది సార్. సో నాట్ సార్, ఫ్రెండ్స్. డన్. ఓకే. కిషోర్, నాకు ఒక క్వెషన్ ఉంది. సో గ్రేట్ మాస్టర్స్ దగ్గర మనం నేర్చుకుంటేనే మనం గ్రేట్ మాస్టర్స్ అవుతాము. సో అలాంటి గ్రేట్ మాస్టర్స్ మీకు తెలిసిన వాళ్ళు, వాళ్ళ బుక్స్ కానీ, వీడియోస్ కానీ ఎవరైనా రికమెండ్ చేస్తారా? సో నేను మెడిటేషన్ లో వచ్చి కంప్లీట్ బుక్ చదివాను అంటే ఇప్పటిదాకా సేత్. సో సేత్ ఒక గ్రేట్ సైంటిస్ట్. అంటే మనం సైంటిస్ట్ అంటే కనుక ఇప్పుడు సైంటిస్ట్ అంతా కూడా మనకు కనిపించే దాని గురించి అంతా కూడా వాళ్ళు పరిశోధనలు చేస్తూ ఉంటారు. సేత్ అనే గొప్ప ఆ, శాస్త్రవేత్త సైంటిస్టే. ఆయన ఏంటంటే కంటికి కనిపించిందంతా కూడా ఆ, మొత్తం ఎలా ఏంటి అనే మొత్తం ప్రయోగాలు చేసిన గొప్ప గ్రేట్ మాస్టర్ అన్నమాట. సో ఆయన మైండ్ పవర్ అనే ఒక బుక్ ఉండేది. సో ఆ పుస్తకం నేను చదవడం జరిగింది. సో నాకు అంటే ఆ పుస్తకం అంతా కూడా ఏముంటుంది అంటే గనక, కంప్లీట్ చదివితే గనక దాని సారాంశం ఏంటంటే వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. సో అంటే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. ఈ- అప్పుడు అప్పుడే కొత్తగా మెడిటేషన్లోకి రావడము, అప్పుడు నేను ట్రైన్లో జర్నీ చేస్తున్నా. సో నిజంగా మన వాస్తవానికి తెలుసో తెలియక మనమే సృష్టికర్తలం కదా, ఊరికనే ప్రాక్టికల్గా చూద్దామని మన మూమెంట్ ఏం చేయాలన్నా కూడా మనకు తెలుసో తెలియకో కానీ మనం చేస్తేనే మూవ్ అయ్యేది. ఒకవేళ ట్రైన్లో నుంచి ఇప్పుడు దూకేయాలనుకుంటున్నాను అనుకో, నేను దూకేస్తానే అంటే నేను అనుకుంటేనే జరిగేదాన్ని, జస్ట్ ఊరికి సడన్ గా లేచి అట్లా ఊరికి ప్రాక్టికల్ గా చేసి ఆ బుక్ చదివేసరికి నాకేమైందంటే అంటే మన పుస్తకాలు అందుకే పత్రికలు చెప్తూ ఉంటారు, పిఎస్ఎస్ మూమెంట్ లో ఏంటంటే సాధన ప్రతిరోజు అంటే ప్రతి ఒక్కరు సాధన చేయడము, సజ్జన సాంగత్యం చేయడము, స్వాధ్యాయం చేయడం చాలా ఇంపార్టెంట్. నాకు బాగా నచ్చింది ఏందిరా అంటే పుస్తకాలు నేను చాలా తక్కువ చదివేవాడిని, బట్ సజ్జన సాంగత్యం ఆ ఎక్కడ సర్వీస్ ఉన్నా కూడా ఎక్కువ టైం నాకు తెలీదు, ఒక రకమైన ఇంట్రెస్ట్ అన్నమాట. ఎవరైనా ఒక బుక్ డిస్కషన్ చేసిన నైట్ అంతా కూర్చుంటాము అంటే గనక కూర్చుని పోతాం, నెక్స్ట్ డే పడుకునే వాళ్ళని కూడా కాదు. సో అలా చాలా మంది మాస్టర్ దగ్గర నేర్చుకోవడము, ఆ పుస్తకంలో చదివిన తర్వాత నిజంగా నాకు తెలియకుండా అరే, అంటే ఎప్పుడైతే మన వాస్తవాన్ని మనమే సృష్టికర్తమని తెలుస్తుందో మనం ఇతరులను ఎప్పుడు కూడా అరే నీ వల్ల ఇది జరిగింది అనే ఆలోచన మన థాట్లోకి రాదు. ఆ పుస్తకం చదివిన తర్వాత అదే నేను అయిపోయాను అనమాట. సో కాబట్టి ద గ్రేట్ బుక్ సేత్ అనే చాలా చాలా పుస్తకాలు ఉన్నాయి.
చాలా మంది గ్రేట్ మాస్టర్స్ ఉన్నారు. మీరు అడిగారు కాబట్టి నా లైఫ్ లో ఇంపాక్ట్ చేసిన ఒక ఇనిషియల్ గా ఒక గ్రేట్ మాస్టర్ సేత్. ప్రతి ఒక్కరు సేత్ మాస్టర్ పుస్తకాలు చదవండి, చాలా అద్భుతంగా ఉంటాయి. సో మనం రియల్ లైఫ్ అసలు సత్యం అదే కదా. సో మనం జరిగే దానికి తెలుసో తెలియకో, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ప్రతి దానికి కారణం ఈ రోజు ఒకటి ఎక్స్పీరియన్స్ చేస్తున్నామంటే యు ఆర్ ద కంప్లీట్లీ రెస్పాన్సిబుల్ పర్సన్ అని ఎప్పుడైతే తెలుసుకుంటామో మనం ఎవరిని ఏమని అనం. సో అది మాస్టర్ యొక్క గ్రేట్ క్వాలిటీ కూడా. సో ఎప్పుడైతే ఎవరిని ఏమనో మనల్ని ఏమనరు. సో ఇంక ప్రాబ్లం ఎక్కడుంది? దెర్ ఇస్ నో ప్రాబ్లం, రైట్? సో అది Absolutely. No judgment, no నో complaints. కంపారిజేషన్, Yes. Yes. యాక్సెప్టెన్స్, ఈ క్వాలిటీస్ అన్ని కూడా దీని నుంచే వచ్చేదన్నమాట. Mm. సో ఇదంతా కూడా మనము ఇవన్నీ జరుగుతున్నప్పుడు, ఇవన్నీ చేసేటప్పుడు మనకు తెలియకుండా అదో క్వాలిటీ అయిపోతుంది. ఎప్పుడైతే నిజంగా పత్రి గారు మనకి గొప్ప అవకాశం ఇచ్చారో, మ్, మనం ఇది చేయకపోతే ఈరోజు ఇలాంటి సెషన్స్ కానీ ఇది కానీ ఇప్పుడు మీరు హోస్ట్ చేస్తున్నారు, మీరు కాకపోతే ఇంకోటి చేస్తారు, కానీ మీరు చేయడం వల్ల ఒక కమిట్మెంట్ ఎప్పుడైతే తీసుకుంటారో మీకు తెలియకుండా మీ లోపల చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. సో మనం ఒక టైము ఎక్కడైనా సృష్టిలో ఒక క్యాలిక్యులేషన్ ఏంది అంటే, మన సమయం దేనికి పెడుతున్నామో, ఒక ఏదైనా ఒక పని చేస్తున్నామో దాని రిలవెంట్ ఎనర్జీ అనేది ఆటోమేటిక్గా మనకి అక్యుములేట్ అవుతూ ఉంటుంది అనమాట, తెలుసో తెలియకో. మన టైం దేనికి పెడితే దానికి, మన ఎనర్జీ దేనికి పెడితే దానికి, సో ఆటోమేటిక్గా అవుతుంది. పత్రిక ఏంటంటే మనకి గొప్పగా ఆ డైరెక్షన్ తెలియకుండా చాలా సహజంగా మనకి స్వేచ్ఛతో ఇచ్చేసారనమాట. ఇంకా అందుకే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అనేవాడు పత్రిజీ. ఎవరు ఎంత చేసుకుంటారో నో కంప్లైంట్. సార్ దగ్గర ఎవరికి కంప్లైంట్ వేసి కొట్టేవాడు, జడ్జిమెంట్ ఏమి ఉండేది కాదు. సో అది ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేస్తుంటారు, ఎవరికి తెలిసినట్లు వాళ్ళు చేస్తూ ఉంటారు. మాస్టర్ అనేవాడు ఏంటంటే ఆ ఉన్నదాన్ని ఉన్నట్లు చూడడం, అది మాస్టర్ యొక్క లక్షణం. అది ఇంకా Definitely. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ నాకు మీరు చెప్పిన దాంట్లో గుర్తొచ్చింది, పైమా అంటే గ్రూప్ ఆఫ్ మాస్టర్స్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఫ్రమ్ ఎవ్రీ వన్. సో పైమాలో మీరు ఎక్స్పీరియన్స్ చెప్పారు కదా, ఆ గ్రూప్ నచ్చి మీరు జాయిన్ అయ్యారని అన్నారు. సో ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా పైమా మాస్టర్సే. సో హోప్ఫుల్లీ వాళ్ళకు కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ కలగాలని కోరుకుంటున్నాను. ఆ ఆ పైమా ఎక్స్పీరియన్స్ గురించి మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? లైక్ ఒక గ్రూప్ యా ఆఫ్ మాస్టర్స్ కలిసినప్పుడు ఎలా ఉంటుంది? యా యా షూర్ షూర్. సో మాకు యాక్చువల్గా అప్పుడు పైమా ఏదైతే ఉండేదో, సో ఆల్వేస్ మనం ఏంటంటే గ్రూప్ ఆఫ్, ఎప్పుడైతే ఒక చూడండి ఒక ఏదైనా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, సేమ్ కైండ్ ఆఫ్ పీపుల్ ఎప్పుడైతే ఉంటారో చాలా వైబ్రెంట్ గా ఉంటుంది. ఒక గడ్డి పరక చిన్నగా ఉన్నప్పుడు చాలా వీక్ గా ఉంటుంది. అదే గడ్డిని ఒక గేదెని కట్టాలన్నా ఆవుని కట్టాలన్నా ఏం చేస్తాం? మల్టిపుల్ తీసుకొని ట్విస్ట్ చేస్తాం, అవునా కాదా? సో అలానే ఎప్పుడైతే మనం పనుల్లో ఎప్పుడు కూడా పనుల్లో బిజీ బిజీగా ఉంటాం. ఎప్పుడైతే పైమా అనే ఒక టీం, ఒక యంగ్ మాస్టర్స్ ఎప్పుడైతే అందులో యంగ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే చాలా ఎనర్జీ వైబ్ ఎక్కువ ఉంటుంది, చాలా ఎనర్జెటిక్ ఉంటాం. సో ఎప్పుడైతే ఒక యంగ్ మాస్టర్స్ ఎప్పుడైతే కలుస్తారో ఇంకా గ్రేట్ ఎనర్జీస్, గ్రేట్ వర్క్ చేయడానికి ఒక అవకాశం ఎక్కువ వస్తుంది అనమాట. ఇప్పుడు మన పనిలో మనం ఉండిపోతాము, కానీ ఒకసారి మీరు గమనించే ఉంటే కనుక ఎప్పుడైతే ఒక మాస్టర్స్ ఎప్పుడైతే అందరూ ఒక్కసారి యునైట్ అవుతారో మీరు ఏం చేయక్కర్లేదు, కలిస్తే చాలు ఒక రకమైన ఎనర్జీని ఫీల్ అవుతారు, చాలా ఫుల్ రీఛార్జ్ లాగా ఫీల్ అవుతారు. ఎందుకు? ఆ సేమ్ కైండ్ ఆఫ్ పీపుల్ ఎప్పుడైతే ఆ ఫ్రీక్వెన్సీలో మల్టిపుల్ పీపుల్ ఎప్పుడైతే ఇక్కడ ఉంటారో అక్కడ గ్రేట్ ఎనర్జీ అనేది జనరల్ గా క్రియేట్ అవుతుంది. అందుకని పత్రిక గారు మనకి ఏంటంటే ధ్యాన మహాచక్రాలని కానీ, ఈరోజు ప్రకృతి వ్యాలీలో కానీ, ఈరోజు జేతవనంలో కానీ ఇన్ని అద్భుతంగా ఎందుకు రానాయన అంటే ఎప్పుడైతే గ్రూప్ ఆఫ్ పీపుల్ కనెక్ట్ అవుతారో, ఓకే, మనకు తెలుసు బాగా కాలిని కట్టే ఇండివిజువల్ గా తీసినప్పుడు ఏమవుతుంది, మెల్లమెల్లగా అగ్ని చల్లారిపోయి ఆరిపోయే పరిస్థితి వస్తుంది. మళ్ళా అదే పీపుల్ కనెక్ట్ అయినప్పుడు ఆ ఫ్లేమ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది, అవునా కదా? చూస్తాం అగ్ని జ్వాలలాగా మళ్ళా రగులుతూ ఉంటుంది. అలానే మనం ఎప్పుడైతే సేమ్ కైండ్ ఆఫ్ పీపుల్ ఎప్పుడైతే యునైట్ అవుతామో మనల్ని మనం ఉన్నతీకరించుకుంటూ ఇంకా ఈ సృష్టిలో మనకు గొప్ప అవకాశాలను మనం ఏ విధంగా చేయొచ్చు అనేది ఒక గొప్ప క్రియేషన్స్ కి కారణం అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే కలుస్తూ ఉంటామో కలిసి
ఎప్పుడైతే మన ఎనర్జీని దేనికి ఉపయోగిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో మేము అప్పుడు కలిసేటప్పుడు ఎక్కువగా బుక్స్ డిస్కషన్ చేసేవాళ్ళము. సో వర్క్స్ ఎలా చేయాలి అనేది అప్పుడంతా ఈ జూమ్లు ఇవన్నీ ఉండేవి కాదు కాబట్టి ఎక్కువ ఫిజికల్ గా కలిసే అవకాశం ఎక్కువ ఉండేది. సో కాబట్టి కలిసి గ్రూప్ మెడిటేషన్స్ చేయడము అందరూ ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు. మీరు ఇండివిజువల్ గా మెడిటేషన్ చేసినప్పుడు ఎట్లా ఉంటుంది, గ్రూప్ మెడిటేషన్ చేసేటప్పుడు, ఒక యంగ్ మాస్టర్స్ చేసేటప్పుడు ఎట్లా ఉంటుంది, మనందరం గమనించాలి. చేసేటప్పుడు ఏమైతే ఉంటదంటే, ఎప్పుడైనా ఒక కలవడానికి అవకాశం వచ్చినప్పుడు నాకు తెలిసి ఒక్కసారి ఎక్స్‌పీరియన్స్ ఫీల్ అయ్యారంటే వాళ్ళెప్పుడు కూడా ఎస్కేప్ అవ్వడానికి ఫీల్ గారు. మళ్ళా అవకాశం ఎప్పుడొస్తదన్న ఫీల్ అవుతుంటారు. సో, అలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉండేది. ఎప్పుడు మాకు పవనం ధ్యానం అని, సో, నైట్ అంతా స్పెండ్ చేయడము. సో, అలాగే ఎక్కువ వర్క్ చేసేటప్పుడు నాది, నీది అని ఉండేది కాదు. మనము అనేది ఉండేది. నీ అనేది ఉండేది కాదు. మనము. ఇప్పుడు ఎవరైనా పైన లీడ్ చేసినా గూడా, ఎవరు చేసినా కూడా వాళ్ళందరూ కూడా కలిసి చేసేవాళ్ళు. నీ పైన, నా పైన అనేది అట్లా ఉండేది కాదు. సో, అలానే మేము ఎంతో మంది ఫ్రెండ్స్‌తో, యంగ్ మాస్టర్స్‌తో వర్క్ చేయడం. సో, అలా చేస్తూ ఇప్పుడు యంగ్‌స్టర్స్‌కి మెడిటేషన్ తెలియాలని వసుధైక ఫౌండేషన్ నాగేంద్ర గారు, ఐ థింక్ మీకు తెలిసుండొచ్చు కొంతమందికి. హైదరాబాద్‌లో అంటే మాకుండేది ఎప్పుడైనా ఒక మెడిటేషన్ సెంటర్ బావుండాలి. యంగ్‌స్టర్స్ ఎక్కువ అమీర్‌పేట్‌లో ఎక్కువుంటారు కాబట్టి సో, అక్కడ ఎక్కువ జాబుల కోసం చాలా నిరాశతో ఎప్పుడు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక మనం మెడిటేషన్ సెంటర్ ఉండాలి. ఒక గొప్ప మెడిటేషన్ అది చూడగానే చేయాలనిపియాలి అని నాగేంద్ర గారు ఎప్పుడూ అనేవారు. సో, అనుకోకుండా అది అద్భుతంగా గత 3 సంవత్సరాల క్రితం దాన్ని రూపకల్పన సృష్టి జరగడము. అందులో ఎంతోమంది మాస్టర్స్‌గా వాళ్ళు తెలుసుకోవడం. ఈరోజు మన పేసెస్ మూవ్‌మెంట్‌లో ఎంతో అద్భుతంగా వాళ్ళు సర్వీస్ కూడా చేస్తున్నారు. అలాగే ఆ గురుస్థాన్‌లు ఇప్పుడు ఇంకా ఎక్స్‌పాండ్ చేసాం. హైదరాబాద్‌లో, శ్రీనగర్‌లో, అరుణాచలంలో నెక్స్ట్ పాయమా ఈవెంట్ ఐ థింక్ హోప్‌ఫుల్లీ వెరీ సూన్ అరుణాచల్‌లో కూడా మనం కలవబోతాం. సో, తప్పనిసరి ప్రతి ఒక్కరు కూడా అరుణాచల్ అనేది అందరికి తెలుసు. నార్మల్‌గా ప్రతి దగ్గర శక్తి క్షేత్రం ఉంటుంది. అరుణాచలం ఎక్కడికెళ్ళాలన్నా కూడా మనకి నేను నమ్మేదేంటంటే ఎనర్జీ కాన్సెప్ట్. మనం ఒక దగ్గరికెళ్ళాలంటే మనకి ఆ క్వాలిఫికేషన్, ఆ ఎనర్జీ ఎలిజిబిలిటీ ఉండాలన్నమాట. సో, కాబట్టి నీ దగ్గరికి అదొకటొస్తుంది అంటే నీకెంతో కొంత ఎలిజిబిలిటీ ఉన్నప్పుడే వస్తుంది. ఎవరికి ఏ రూపంలో కూడా ఎలాంటి అవకాశం ఉన్నా కూడా వదులుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా దాన్ని వినియోగించుకోండి. సో, అలాగే ఎవరికి ఏదో ఇప్పుడు పైమా అనేది ఒక వింగ్. మనమందరం కలిసి మనకి ఇదేదో మనం దాన్ని మళ్ళా ముద్ర వేసుకొని నేను ఇందులోనే చేస్తాను, అందులో చేయను. ఎవ్రీథింగ్ ఈస్ అంతా ఒకటే సృష్టిలో. కానీ ఒక్కొక్కరం ఒక్కొక్క బాధ్యతని తీసుకొని మనం పని చేస్తున్నాము. అందులో మన పేసెస్ మూవ్‌మెంట్‌లో పైమా అనేది ఒక గ్రేట్ వింగ్. సో, యంగ్‌స్టర్స్ ఎలా అహింస గురించి, మెడిటేషన్ గురించి స్ప్రెడ్ చేయాలనేది. ఆ స్ప్రెడ్ ఎప్పుడైతే మనం పరిపూర్ణంగా హోలిస్టిక్‌గా చేస్తామో, మనం ఎక్స్‌పాన్షన్ మన ఎనర్జీ మనం అర్థం చేసుకుంటూ మరింకా అద్భుతంగా జీవించడానికి ఒక గొప్ప అవకాశం. సో, ఆ అవకాశం ఏందంటే ఎప్పుడైతే మనందరం ఒక్కసారి ఏకమవుతామో, ఆ అవకాశాలు ఎక్కువ అందిపుచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, కాబట్టి సో, మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం. సో, లైఫ్ అంటే ఎట్లా అంటే అట్లా అప్పుడు చాలా అద్భుతంగా ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం. అన్ని కల్చరల్ యాక్టివిటీస్ గానీ ఆహ్, ఎప్పుడు ఇదే అనేది కాదు. సో, ఎంతో అద్భుతంగా ఆ మెడిటేషన్ స్ప్రెడ్డింగ్ ఎట్లా చేయాలన్నది చాలా క్రియేషన్. ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో, ఒక పని చేయాలంటామో అప్పుడు థాట్ ఒస్తది. సో, ఆ క్రియేషన్ స్టార్ట్ అవుతది. క్రియేటర్స్ అని అప్పుడు మనకి క్లియర్‌గా ఇంకా ఫాస్ట్‌గా అర్థమైద్ది. ఎంత బాగా అర్థం చేసుకుంటామో అంత ఆనందంగా జీవిస్తాం అంతే. అంతే. దట్ ఈస్ గ్రేట్ థింగ్ పైమా అనేది. పైమా అని గాని అంటే ప్రతి ఒక్కరు ఒక గ్రేట్ మాస్టర్‌ని ఎప్పుడు మనం కలవడం అనేది సో, అది మనకి ఎంతో గొప్ప గ్రేట్ ఆపర్చునిటీ అన్నమాట. సో, ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా మనం దాన్ని మిస్ చేసుకోవద్దు. అలాగే మనం ధ్యానం చేసి ధ్యానం చేయని వాళ్ళందరూ కూడా మాస్టర్‌లు కాదని కాదు. వాళ్ళు కూడా మాస్టర్సే అని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో ఇక్కడ కూడా నేర్చుకుంటూ ఉంటాం. సో, ప్రతి ఒక్కరు అప్పుడు మనకెక్కువ ఎనర్జీ లాస్ అవ్వదనమాట. సో, కాబట్టి మనం ఇంకా పనుల్ని ఇంకా అద్భుతంగా చేయగలుగుతాం. లేదు వాళ్ళు నాన్ మెడిటేటర్స్ ఇలా కాదు. సో, మనం ఏం నేర్పించడానికి ఉందా? మనం నేర్చుకోవడానికి ఉందా? రెండే 2 ఆలోచించేయాలి. సో, ఆటోమేటిక్‌గా నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవాలి. నేర్పించాల్సిన అవసరం వచ్చినప్పుడు నేర్పించాలి. సో, ఇచ్చి పుచ్చుకోవడం ఉంటుందనమాట. అది మాస్టర్ యొక్క లక్షణం. శిష్యుడికనుకో ఓన్లీ ఇవ్వడమే ఉంటుంది. అవునా కదా! గురు శిష్యుల దగ్గర ఏమైతుంది గురువు ఓన్లీ ఇస్తూ ఉంటాడు.
శిష్యుడు ఓన్లీ తీసుకుంటాడు. కానీ ఎవరీవన్ మాస్టర్ అన్నప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఇవ్వడం ఉంటుంది, తీసుకోవడం ఉంటుంది. సో నేర్చుకోవడం ఉంటుంది, నేర్పించాల్సి ఉంటుంది. దట్ ఈస్ మాస్టర్. వావ్, చాలా బాగా చెప్పారు. గ్రూప్ ఆఫ్ మాస్టర్స్ వచ్చినప్పుడు నేర్చుకుంటూ ఉంటాం, నేర్పిస్తూ ఉంటాము. సో ఈక్వల్ ఎక్స్చేంజ్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ డెఫినెట్లీ ఆ అన్ఫిల్టర్డ్, అదేంటి, ఏది రిటర్న్ లో ఆశించకుండా మనం ఇస్తున్నప్పుడు ఆ ఎన్వైరన్మెంట్ అనేది డెఫినెట్ గా మీరు అన్నట్టు అద్భుతంగా క్రియేట్ అవుతుంది. సో ఎవరైతే ఆ ఎన్వైరన్మెంట్ ని కోరుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా శ్రీశైలం రావాలి. ఫెబ్ 20th, 21st అండ్ 22nd మనము అవేకనింగ్ యూత్ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాము. సో కిషోర్ సార్, మీరు కూడా, అక్షర్ గారు, మీరు కూడా రావాలి కంపల్సరీ. మీరు కూడా స్టిల్ పైమానే. సో సి ఐఎమ్ నాట్ ఫీలింగ్ పైమా అట్లా కాదని ఏం లేదు. ఎవ్రీవన్ ఇస్ అ మాస్టర్. The people who have the really the young mind, that energy, if you have, that comes under young master only. There is no age difference. I mean age ని బట్టి అట్లా ఏం లేదు. మనలో క్వాలిటీ ఉంటే మనం అది అవుతాము. మనము ఏదో వేష భాషలు బట్టి ఏం లేదు. దట్ ఐ బిలీవ్ యాక్చువల్లీ. సో కాబట్టి నేను పైమలో ఉన్నాను లేను అని కాదు. ఎవ్రీవన్ ఈజ్ మాస్టర్. ద పీపుల్ హు హ్యావ్ ద రియల్లీ యంగ్ మైండ్, దోస్ పీపుల్ రియల్లీ దే కన్సిడర్ అండర్ ద యంగ్ మాస్టర్స్. ఎస్, Under PSS moment. అబ్సల్యూట్లీ. Yes. సో ఎవరైనా ఆ గ్రూప్ తోటి అలాగ మాస్టర్స్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే వాట్సాప్ చాట్ లింక్ గ్రూప్ లో చాట్ లో పెట్టాను ఇక్కడ, అందులో జాయిన్ అవ్వచ్చు. శ్రీశైలమే కాదు, సార్ అన్నట్టుగా అరుణాచలం ప్రోగ్రామ్స్ అండ్ మెనీ మోర్ ప్లాన్ లో ఉన్నాయి. అవన్నీ డీటెయిల్స్ కూడా మీకు ఈ గ్రూప్ లో జాయిన్ అవుతే అన్ని అందుతాయి. సో ఇంకెవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా? లాస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ తీసుకొని మనం ఈ సెషన్ క్లోజ్ చేసుకుందాం. ఓకే, మీరు అంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాక ఎవరికి ఏం క్వశ్చన్స్ లేవు అని నేను Thank you. అనుకుంటున్నాను. బట్ వెరీ వెల్ ఎక్స్ప్లెయిన్డ్. థ్యాంక్ యూ సో మచ్. మీ టైం ఇచ్చి ఆ, మాతో మీ ఎక్స్పీరియన్సెస్, మీ నాలెడ్జ్, మీ విజ్డమ్ షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ. మళ్ళీ Yeah. ఇదే టైం కి రేపు కలుద్దాము. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ జాయినింగ్. Yeah. Special thanks to Manideep and Vishnu. Actually, they invited me today. So thank you. And thank you, Himasri. The way you hosting, it's a great. Nice. Keep థ్యాంక్ it యూ. up. Yeah. థ్యాంక్ యూ సో మచ్. Yeah. Thank you. ఓకే, గుడ్ నైట్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.